Hi viewers, I am Sahidi Srinivas, have been a spoken English trainer, English lecturer and teacher trainer for over 2 decades. I welcome to my channel SIES, Sahiti Institute of English and Soft Skills. ఫ్రెండ్స్, ఏ భాష నేర్చుకోవాలన్నా ఆ భాషకు సంబంధించినటువంటి బేసిక్ నాలెడ్జ్ ఉంటే కానీ ఆ భాషను నేర్చుకోలేము. అందుకే మన స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సును బేసిక్ నాలెడ్జ్ నేర్చుకోవడంతో మొదలు పెడదాం. లెట్స్ బిగిన్ అవర్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. వెల్కమ్ యూ ఆల్. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు ఏం నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎంతవరకు నేర్చుకోవాలి అనే స్పష్టతతో మొదలు పెడదాం. ఇదే మొదటి పాఠ్యాంశం. స్పోకెన్ ఇంగ్లీష్ అనేది మాట్లాడడానికి సంబంధించినది. మనం మాట్లాడేది వాక్య రూపంలోని బయటకు వస్తుంది. మరి ఆ వాక్యం నిర్మించబడాలి అంటే వాటిలో కొన్ని భాగాలు ఉంటాయి. ఆ భాగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవాలి అంటే ఇంగ్లీష్ను ఒక లాంగ్వేజ్గా నేర్చుకోవాలి. అది 3 విషయాలు తెలుసుకుంటే కానీ నేర్చుకోవడం వీలవ్వదు. అందులో మొదటిది గ్రామరు, రెండవది సింటాక్స్, మూడవది వొకాబులరీ. మొదటిది ఇంగ్లీష్ గ్రామర్. గ్రామర్ అంటే భాషను ఉపయోగించడానికి ఉన్నటువంటి ప్రాథమిక సూత్రాలు. రెండవది ఇంగ్లీష్ సింటాక్స్. సింటాక్స్ అంటే సెంటెన్స్ తయారవడానికి పదాలను ఒక సరైనటువంటి పద్ధతిలో అమరుస్తాం. ఆ అమరికనే సింటాక్స్ అని చెప్తాం. ఇక మూడవది ఇంగ్లీష్ వొకాబులరీ. మనం కమ్యూనికేట్ చేయడానికి సెంటెన్స్ ఏదైతే ఏర్పాటు చేస్తున్నామో అందులో ఉపయోగించేటువంటి అన్ని రకాల పదాలని వొకాబులరీ అంటాం. ఇక తర్వాత అంశము పర్సన్స్. పర్సన్స్ 3 రకాలు. అవి ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఏబి అనేటువంటి 2 వ్యక్తులు ఉన్నారు. ఏ అనేవాడు బితో మాట్లాడుతున్నాడు. ఏ బితో మాట్లాడినప్పుడు తనకు మాట్లాడడానికి 3 అవకాశాలు ఉంటాయి. ఏ తన గురించి తాను మాట్లాడుకోవడం, ఏ తన గురించి కాకుండా వినేటువంటి బి గురించి మాట్లాడడం, ఏ తన గురించి కాకుండా వినే బి గురించి కాకుండా వేరే వాళ్ళ గురించి మాట్లాడడం. ఏ తన గురించి తాను మాట్లాడుకున్నప్పుడు కొన్ని పదాలు ఉపయోగిస్తాడు. అవి ఫస్ట్ పర్సన్ అవుతాయి. ఏ వినే బి గురించి మాట్లాడినప్పుడు కొన్ని పదాలు ఉపయోగిస్తాడు. అవి సెకండ్ పర్సన్ అవుతాయి. ఏ తన గురించి కాకుండా బి వినేవాడి గురించి కాకుండా వేరే ఇతరుల గురించి మాట్లాడినప్పుడు కొన్ని పదాలు ఉపయోగిస్తాడు. అవి థర్డ్ పర్సన్ అవుతాయి. దీన్ని బట్టి ఫస్ట్ పర్సన్ అంటే స్పీకర్ రిలేటెడ్గా ఉండేటువంటి పదాలు. ఐ, వి, మీ, మై వంటివి. సెకండ్ పర్సన్ అంటే లిజనర్ రిలేటెడ్గా ఉండేటువంటి పదాలు. యు, యువర్, యువర్స్ వంటి పదాలు. థర్డ్ పర్సన్ అంటే ఇటు స్పీకర్ రిలేటెడ్గా కాకుండా లిజనర్ రిలేటెడ్గా కాకుండా వేరే ఇతరుల గురించినటువంటి పదాలు. హీ, షీ, ఇట్, దే మొదలైనటువంటివి. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మనకు కొన్ని పదాలు తెలిసి ఉండాలి. అందులో ముఖ్యమైనటువంటి 7 పదాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఐ, నేను. వి, మేము, మనము. యు, నీవు, మీరు. హి, అతను. షీ, ఆమె. ఇట్, అది, ఇది. దే, వారు, అవి. వీటికి ఇంకొక అర్థం కూడా ఉంటుంది. అవి కూడా చూద్దాం. ఐ, నాకు. వి, మాకు, మనకు. యు, నీకు, మీకు. హి, అతనికి. షీ, ఆమెకు. ఇట్, దానికి, దీనికి. దే, వారికి, వాటికి. మరి 2 రకాల అర్థాలలో ఇచ్చారు. ఏ అర్థం ఎప్పుడు వాడాలి అనేటువంటి స్పష్టత లేదు అనేటువంటి సందేహం కలుగుతుంది. మీకు ముందు క్లాసెస్లో తప్పనిసరిగా ఏ అర్థాలలో ఎప్పుడు వాడాలి అనేటువంటి స్పష్టత అయితే ఖచ్చితంగా వస్తుంది. స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి కావలసినటువంటి ఇంకా కొన్ని పదాలు. పర్సనల్ ప్రొనౌన్స్. ఇవి 38 ఉంటాయి. ఇవి 4 రకాలుగా ఉంటాయి.
మనం ఇంతకుముందు చెప్పినట్టుగా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్లో ఉంటాయి. ఈ 4 రకాల విషయానికి వస్తే ఎస్ అని చూపించేటువంటిది ఏదైతే ఉందో అది సబ్జెక్టివ్ అని, ఓ అనేది ఆబ్జెక్టివ్ అని, పీసీ అంటే పొసెసివ్ కేస్ అని, ఆర్పి అంటే రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అని చెప్పుకుంటాం. ఐకి సంబంధించినటువంటి పదాలు చూసినట్లయితే ఐ, మీ, మై, మైన్, myself, we, us, our, ours, ourselves, you, your, yours, yourself, you, your, yours, yourselves, he, him, his, himself, she, her, hers, herself, it, its, itself, they, them, their, theirs, themselves. ఈ ప్రొనౌన్స్ అన్నింటినీ ఇప్పుడు ఏ పద్ధతిలో అయితే నేర్చుకున్నామో ఆ పద్ధతిలో చూడకుండా రాసే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత చూడకుండా ఎంత స్పీడ్గా చెప్పగలిగితే అంత స్పీడ్గా చెప్పేలా తర్ఫీదు అయితే పొందండి. ఇవి ముందు క్లాసెస్లో చాలా అవసరం అవుతాయి. తర్వాత కావలసినటువంటి ముఖ్యమైన పదజాలము హెల్పింగ్ వెర్బ్స్. ఇవి 27 ఉంటాయి. ఈ 27 మళ్ళీ 4 రకాలుగా ఉంటాయి. మొదటిది బీ ఫార్మ్స్. ఇవి 8 ఉంటాయి. యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీన్, బీయింగ్. రెండవది హ్యావ్ ఫార్మ్స్. ఇవి 3 ఉంటాయి. హ్యాజ్, హ్యావ్, హ్యాడ్. మూడవది డూ ఫార్మ్స్. ఇవి కూడా 3 ఉంటాయి. డూ, డస్, డిడ్. ఇక నాలుగవది మోడల్స్. MODALS. మోడల్స్ అంటే వర్డ్స్ యూజ్డ్ ఫర్ స్పెషల్ మీనింగ్స్. ఇవి 13 ఉంటాయి. షల్, షుడ్, విల్, వుడ్, కెన్, కుడ్, మే, మైట్, యూజ్డ్ టు, ఆట్ టు, నీడ్, డేర్, మస్ట్. ఇప్పుడు ఏ ఆర్డర్లో అయితే నేర్చుకున్నామో అదే ఆర్డర్లో చూడకుండా రాయడం వచ్చిన తర్వాత నోటితో ఎంత స్పీడ్గా చెప్పగలిగితే అంత స్పీడ్గా చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఇక తర్వాత మాట్లాడేటువంటి సందర్భముగా నాటును షార్ట్ ఫామ్లో చక్కగా యూజ్ చేయగలగాలి. అవి ఎలా యూజ్ చేస్తాము అనేటువంటిది యాడింగ్ నాట్ అనేటువంటి విధంగా తెలియజేద్దాం. యామ్ ప్లస్ నాట్. దీని అందరూ యామెంట్ అంటుంటారు. ఇది యామెంట్ కాకుండా ఐంట్ అనాలి. అలాగే ఈజ్ నాట్ అన్నప్పుడు ఈజంట్, ఆర్ నాట్ అన్నప్పుడు ఆంట్, వజ్ నాట్ అన్నప్పుడు వజంట్, వర్ నాట్ అన్నప్పుడు వంట్, హ్యాజ్ నాట్ అన్నప్పుడు హ్యాజంట్, హ్యావ్ నాట్ అన్నప్పుడు హ్యావెంట్, హ్యాడ్ నాట్ అన్నప్పుడు హ్యాడెంట్, డు నాట్ అన్నప్పుడు డోంట్, డజ్ నాట్ అన్నప్పుడు డజంట్, డిడ్ నాట్ను డిడింట్, షల్ నాట్ను షాంట్, షుడ్ నాట్ను షుడుంట్, విల్ నాట్ను వోంట్, వుడ్ నాట్ను వుడుంట్, కెనాట్ను కాంట్, కుడ్ నాట్ను కుడుంట్, మే నాట్ను మెయింట్ అని, మైట్ నాట్ను మైటంట్ అని, యూజ్ నాట్ టును యూజ్డంట్ టు అని కానీ, డిడింట్ యూజ్ టు అని కానీ అనాలి. ఆట్ నాట్ టును ఆటంట్ టు, నీడ్ నాట్ను నీడంట్, డేర్ నాట్ను డేరంట్, మస్ట్ నాట్ను మజంట్ అని చెప్పాలి. ఒకవేళ షార్ట్ ఫామ్లో చెప్పలేనట్లయితే ఇంగ్లీష్ మాట్లాడడం కోసం మీకు ఏది సౌకర్యంగా ఉంటే అది వాడచ్చు. ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి అంశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే వీడియోను మళ్ళీ చూడండి. ఏమైనా డౌట్స్ వచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీలైనంత వరకు ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. వారు నేర్చుకోవడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. తర్వాత లెసన్స్ మీకు నోటిఫికేషన్స్గా రావడానికి బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి.